హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ డైరీస్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి అయితే ఒక మంచి స్వీట్ వీడియో అయితే నేను తయారు చేస్తున్నానండి. ఓకే, స్వీట్ వీడియో అంటే ఒక స్వీట్ రెసిపీ అయితే నేను తయారు చేస్తున్నాను అన్నమాట. మీరైతే వీడియో అయితే స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. ఓకే, ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో అయితే నేను కార్న్ ఫ్లోర్ యూజ్ చేస్తున్నాను అన్నమాట స్వీట్ కోసం. అయితే అదైతే ఒక కప్పు తీసుకొని దాన్ని అయితే జల్లెడ పట్టుకుంటున్నాను. జల్లెడ పట్టుకోకుండా పర్లేదండి, ఎందుకంటే అది ప్యాకెట్ అనేది ఓపెన్ చేసి చాలా డేస్ అవుతుంది. చాలా డేస్ అవ్వడం వల్ల అందులో పురుగులు ఏమైనా ఉంటాయని చెప్పేసి అయితే నేనైతే జల్లెడ పట్టుకుంటున్నాను అన్నమాట. చూడండి, ఈ స్వీట్ ఎలా తయారు చేయాలి ఏంటి అనేది మీకు ముందే తెలుసుంటే అయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే స్కిప్ చేయకుండా, తెలియని వాళ్ళైతే స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే చూసేయండి. చాలా ఈజీ అండ్ సింపుల్ అండి, వెరీ సింపుల్గా ఉంటుంది. ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒక కార్న్ ఫ్లోర్ పౌడర్ ఉంటే సరిపోతుందండి, ఇంకా వేరే ఏమీ అవసరం లేదు. షుగర్ ఒకటి కావాలి, ఉంటే సరిపోతుంది. ఈజీగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. నేను జల్లెడ పట్టుకున్న గిన్నెలో నుంచి వేరే గిన్నెలోకి అయితే వేస్తున్నాను, ఎందుకంటే ఇది గిన్నె అనేది కొంచెం లోతుగా ఉంది. ఇందులో వాటర్ అనేవి యాడ్ చేసుకున్నప్పుడు కింద పోకుండా ఉంటాయి కదా, అందుకని చెప్పేసి ఈ గిన్నెలో అయితే వేసేసుకొని ఒక కప్పు పౌడర్కి 2 కప్పుల వాటర్ అనేవి తీసుకుంటున్నాను అన్నమాట. చూడండి, ఒక కప్పు వాటర్కి 2 కప్పుల వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఆ 2 కప్పుల వాటర్ ఫస్ట్ అయితే మనం ఒక కప్పు వేసేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ పౌడర్లో ఒక కప్పు వేసేసుకున్న తర్వాత అది మొత్తం ఇలా కలుపుకోవాలన్నమాట. ఒక స్పూన్తో కలుపుకున్న తర్వాత ఇంకొక కప్ అనేది వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే 2 ఒకేసారి వేస్తే మనకు కలుపుకోవడం ఈజీ అవ్వదు. అలాగే వాటర్ కూడా కింద పడిపోతాయి కాబట్టి ఒక కప్పు వేసుకున్న తర్వాత అది కరిగిపోవడం చాలా ఈజీగా కరిగిపోతుందండి. మిగతా పిండిలాగా ఇట్లా గోధుమ పిండి, మైదా పిండి అలా ఉంటుంది కదా అండి, వాటర్ వేసినప్పుడు ఇప్పుడు ముద్దల్లాగా అవుతుంది. అలా ఏం అవ్వదు, సాఫ్ట్గా ఈజీగా కరిగిపోతుంది అన్నమాట. చూడండి, ఇంత భలే ఉంది కదా, అసలు పాలలాగా కనిపిస్తుంది అన్నమాట దాన్ని చూస్తే. అయితే పౌడర్ కూడా చాలా భలే సాఫ్ట్గా ఉంటుందండి, మంచిగా అనిపిస్తుంది కార్న్ ఫ్లోర్ పౌడర్ అయితే. ఇంకొక కప్పు కూడా నేనైతే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఆ వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కలుపుకుందాం మనం. ఇలా మనం కలుపుకున్న తర్వాత నేను ఇందులోకి యాడ్ చేసుకోవాల్సినవి ఇంకేంటంటే, ఇవి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి. ఇష్టం అనేది కాదండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకుంటే ఇది కూడా అవసరం లేదు. నేను డ్రై ఫ్రూట్స్ అయితే కొన్ని అయితే వేసుకుంటున్నాను. బాదం, జీడిపప్పు మరియు దోస గింజలు, పుచ్చకాయ గింజలు అని కూడా అంటారండి, స్వీట్లో వేసుకుంటారు కదా, అవైతే వేసుకుంటున్నాను. దోస గింజలు మరియు జీడిపప్పు, బాదం అన్నమాట. బాదాన్ని అయితే మనం కొంచెం ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, అలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత మనం ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టేసుకొని షుగర్ తీసుకుంటున్నాను అన్నమాట పాకం కోసం. అయితే ఒక కప్పు పిండికి 2 కప్పుల వాటర్ తీసుకున్నాను. అలాగే హాఫ్ కప్పు షుగర్ మాత్రమే తీసుకున్నానండి. నేనైతే హాఫ్ కప్ ఎందుకు తీసుకుంటున్నానంటే, నాకు షుగర్ వాడడం ఎక్కువ ఇష్టం ఉండదు. అలాగే స్వీట్ అంటే కూడా మరీ తీయగా ఉంటే కూడా తినలేమండి, అందుకని చెప్పేసి అయితే హాఫ్ కప్ షుగరే తీసుకుంటున్నాను. మీరు ఎంత స్వీట్ కావాలంటే కూడా అంత షుగర్ యాడ్ చేసుకొని చేసేసుకోవచ్చండి. హాఫ్ కప్ మాత్రమే షుగర్ తీసుకొని హాఫ్ కప్ వాటర్ వేసుకున్నాను ఇందులో. ప్యాన్లో అయితే వేసేసుకొని షుగర్ మొత్తం అది కరిగిపోయేంత వరకు అయితే మనం కలుపుకుందాము. ఓకే గాయస్, ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నారా, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ అయితే చేస్తాను. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, చూసారు కదా, షుగర్ అనేది మొత్తం కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత ఇందులో ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోవచ్చండి, గ్రీనా, ఎల్లోనా, ఆరెంజ్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో అవైతే గింజలు వేసేసాను, దోసకాయ గింజలు. మరి ఎక్కువ పాకం రావద్దండి, జస్ట్ కరిగిపోయిన తర్వాత, షుగర్ కరిగిపోయిన తర్వాత వెంటనే ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకొని అందులో దోస గింజలు వేయండి. వేసిన తర్వాత మనం పిండి కలుపుకున్నాం కదా వాటర్తో, అది కొంచెం వేసేటప్పుడు అయితే కొంచెం కలుపుకొని వేసుకుంటే తొందరగా ఈజీగా అయిపోతుంది అన్నమాట. కింద పిండి కూడా ఏమి ఉండదు ఇలా కలుపుకొని వేసుకోవడం వల్ల. చూడండి, కొంచెం ఆరెంజ్ కలర్లోకి అయితే చేంజ్ అయింది కదా వాటర్ అనేది. మనం ఎందుకంటే వాటర్ ఇంకొన్ని యాడ్ చేసినట్టుగా అయింది కాబట్టి
కలర్ కూడా కొంచెం చేంజ్ అయిందన్నమాట. ఇది కూడా మనకు మెల్లమెల్లగా అది ముద్దగా ఇలా అవుతూ ఉంటే కలర్ కూడా చేంజ్ అవుతుంది. మొత్తం టోటల్గా రెడ్ కలర్లోకి వస్తుంది అన్నమాట. మనం ఇందులో కలిపిన తర్వాత మనం ఇక కలుపుతూనే ఉండాలండి. మొత్తం అది ముద్దగా ఫామ్ అయ్యేంతవరకు, స్వీట్ లాగా అయ్యేంతవరకు మనం కలుపుతూనే ఉండాలన్నమాట. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కూడా కలుపుతూనే ఉండాలి. ఈ మిశ్రమాన్ని అయితే చూస్తున్నారుగా ఎంత భలే కనిపిస్తుంది ఆరెంజ్లో. చూడండి చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారు కదా ఇలా ముద్దలాగా ఫామ్ అయిపోయింది ఇక్కడైతే. ఇప్పుడు దీన్ని మనం ఇంకా కలుపుతూనే ఉండాలి. రెడ్డిష్ లాగా ఆల్రెడీ కనిపిస్తుంది ఇక్కడ, చూసారు కదా అండి. మనం అలా కలుపుతూ ఉంటేనే ఈవెన్గా మంచిగా కలర్ అనేది వస్తుందండి స్వీట్కి. మొత్తం కలపకుండా ఒక దగ్గర ఉంచి ఇంకొంచెం అయిన తర్వాత ఇంకో దగ్గర కలిపితే అలా ఈవెన్గా అనేది ఉండదన్నమాట. మొత్తం ఈవెన్గా మొత్తం కలపాలన్నమాట. కలుపుతూ అలా ఉండాలి. ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను. నెయ్యి మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదు అనుకుంటే అవసరం లేదండి. నెయ్యి వేసుకోకుండా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇది నెయ్యి అనేది కొంచెం టేస్టీ కోసమే, అంతే కదండి. వేసుకోకుండా పర్లేదు. కొంతమంది నెయ్యి పడని వాళ్ళు కూడా, ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారన్నమాట. నేనైతే కొంచెం అయితే వేసుకున్నాను, మరీ ఎక్కువ అయితే వేసుకోలేదు. వేసుకున్న తర్వాత కూడా మీరు దీన్ని కలుపుతూనే ఉండాలన్నమాట. మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా మీడియం లాగా కలుపుకోవాలన్నమాట. మరీ టైట్ అయినా కూడా స్వీట్ అనేది అంత బాగుండదు. కాబట్టి ఇప్పుడు చూస్తున్నారు కదా, అంత కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. అలా కలుపుకున్న తర్వాత మనమైతే ఒక బాక్స్ తీసుకొని ఇంకా మిగతా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. చూస్తారు కదా ఎంత రెడ్డిష్ లాగా అయిపోయింది. ఇప్పుడు మంచిగా వచ్చింది కదండి కన్సిస్టెన్సీ అయితే. నేనైతే ఒక బాక్స్ తీసుకున్నాను. బాక్స్ తీసుకొని దానికైతే నెయ్యి అప్లై చేస్తున్నాను. ఎందుకంటే మనం ఇది స్వీట్ అనేది ఇందులో వేసినప్పుడు బాక్స్కి అంటకుండా ఉండడం కోసం అయితే నెయ్యి అప్లై చేశాను అన్నమాట. నెయ్యి అప్లై చేసిన తర్వాత ఇందులో అయితే కొన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. అవి మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, బాదం మరియు జీడిపప్పు. అవి అయితే కొన్ని వేస్తున్నాను. వేసిన తర్వాత అయితే స్వీట్ వేసాను. స్వీట్ వేసి దాన్ని ఈవెన్గా బాక్స్కి ఇలా అప్లై చేయాలన్నమాట. ఒకే దగ్గర ఉండకుండా బాక్స్కి మొత్తానికి ఇలా అప్లై చేసిన తర్వాత పైనుంచి కూడా కొన్ని వేస్తున్నాను డ్రై ఫ్రూట్స్, గార్నిష్ కోసం మంచిగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ వేసేసుకొని అయితే క్యాప్ పెట్టేసుకొని ఇది మొత్తం కూల్ అయ్యేంత వరకు ఉంచాలండి. స్వీట్ అనేది మొత్తం చల్లారిన తర్వాత అయితే మనం మళ్ళీ ఓపెన్ చేసుకుందాం. చూడండి మొత్తం చల్లగా అయితే అయిపోయింది, కూల్ అయిపోయింది. అయిపోయిన తర్వాత అయితే ఓపెన్ చేస్తున్నాను. చూడండి, వావ్ ఎంత బాగుందో కదండి, కలర్ఫుల్గా భలే కనిపిస్తుంది కదా. అసలు చాలా బాగుందండి, ఈజీగా సింపుల్గా. నాకైతే ఒక 20 minutes ఏమో అలా పట్టిందన్నమాట ప్రిపేర్ చేయడానికి, అంతే అండి. పెద్ద కష్టపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. చిన్న పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు స్వీట్ అయితే, పెద్దవాళ్ళు కూడా ఇష్టంతో తింటారు. చిన్న పిల్లలకి ఇలాంటివి చేసి పెడితే భలే ఉంటాయి కదా. మనం ఇంట్లో చేసి పెట్టింది ఏదైనా కొంచెం హెల్దీ అన్నమాట. మనం ఎంత కావాలో అంత యూజ్ చేసి ఏవి కావాలో అవి మాత్రమే వేస్తాము. బయట కొనేవి అంత బాగుండవు కదా. చూసారు కదా ఎంత ఈజీగా సింపుల్గా అయిపోయిందో. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. నేనైతే ఇక్కడ తీసుకొని ప్లేట్లోకి పీసెస్ లాగా అయితే కట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన షేప్లో, నచ్చిన సైజులో మీరు పీసెస్ అనేవి కట్ చేసుకోవచ్చండి. నేనైతే కొంచెం చిన్నగానే, మరీ పెద్దగా కాదు, చిన్నగా మీడియం సైజులో అయితే కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత భలే ఉన్నాయి కదండి, సాఫ్ట్గా. చూస్తుంటేనే అనిపిస్తుంది అది ఎంత సాఫ్ట్ ఉందనేది. చూడండి భలే ఉంది కదా, మంచిగా ఉంది. తినడానికి కూడా మరీ నేను షుగర్ ఎక్కువ యాడ్ చేయలేదు కాబట్టి ఎంత స్వీట్ అయితే ఏం లేదండి. హెల్త్ కూడా పెద్ద ప్రాబ్లం అవ్వదు, షుగర్ ఎక్కువ వేయలేదు కాబట్టి మంచిగా తినేయచ్చు ఎవరైనా కూడా. చూడండి భలే కనిపిస్తుంది అసలు, చూడ్డానికే ఎంతో మంచిగా ఉంది. తింటే కూడా చాలా బాగుందండి. నేను తిని ట్రై చేసిన తర్వాతనే మీకు చెప్తున్నాను అన్నమాట. చూడండి
మీరైతే నా ఛానల్ అయితే ఫాలో అయిపోయింది. మంచి మంచి వీడియోస్ అయితే నేను మీకు చేసి చూపిస్తాను. ఇలాగే సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. ప్రతి ఒక్క సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే సపోర్ట్ చేయండి. నేను కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, అవైతే నేనైతే మళ్ళీ బాక్స్లోకి వేసేసుకుంటున్నాను. ఎందుకంటే బయట ఉంటే కొంచెం పాడైపోతాయి కదా బయట గాలికి అని చెప్పేసి అయితే నేను బాక్స్లో వేసేసుకుంటాను. బాక్స్లో వేసేసుకొని మనం ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినేయచ్చు అన్నమాట. భలే కలర్ఫుల్గా మంచిగా ఉన్నాయి కదండి. నేనైతే ఫస్ట్ టైం అండి ఇలా ట్రై చేయడం. నాకైతే వెరీ ఈజీగా సింపుల్గా అనిపించింది. పెద్ద కష్టం అయితే అసలు ఏం అనిపించలేదు. ఈజీగా అయిపోయింది. చూడడానికి కూడా ఎంత బాగున్నాయో చూడండి. భలే ఉన్నాయి కదండి. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. నేను మళ్ళీ పదే అదే చెప్తున్నాను. మీ దగ్గర కార్న్ఫ్లోర్ ఉంటే అయితే కంపల్సరీగా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. నేనైతే మరొక వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు అయితే నా ఛానల్ అయితే మీరు ఫాలో అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.